దళిత గిరిజన ఉప ప్రణాళిక బిల్లులో 10 ఏళ్ల కాలపరిమితి పెట్టడం సరికాదని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. బిల్లులో వర్గీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని బాబు సూచించారు. వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలన్న ఉషా మెహ్రా కమిషన్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ జిల్లా వస్తున్న మీకోసం యాత్రలో ఉన్న చంద్రబాబు ఉప ప్రణాళిక బిల్లుపై స్పందించారు. జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు నిధులు కేటాయించాలని ప్రణాళిక సంఘం ఏనాడో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఉప ప్రణాళిక నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగుదేశం హయాంలోనే అణగారిన వర్గాలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు వివరించారు. మొత్తం ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి ఈరోజు చివరి రోజుల్లో ఈ బిల్లు తీసుకురావడం రాజకీయ లబ్ధి కోసం తప్ప ఇంకోటి కాదు. ఏదో రాజకీయం చేయాలని చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. జనరల్గా ప్రణాళిక కమిటీ ఎప్పుడో చెప్పారు, జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు ఎస్టీలకు నిధులు కేటాయించాలి. మన ప్రణాళిక ఎంతుంటే అవన్నీ కూడా వాళ్ళ జనాభా ఆధారంగా వాళ్ళకి నిధులు కేటాయించాలని ప్రణాళిక సంఘం ఎప్పుడో చెప్పడం జరిగింది. అయితే ఇందులో 10 సంవత్సరాలు కాల పరిమితి పెట్టారు. ఈ 10 సంవత్సరాల్లో ఏదో వండర్స్ జరిగిపోతాయని ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బాగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఆ డబ్బులు ఖర్చు పెట్టినా అప్పటికి కూడా వెనకబడే ఉంటారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉండవు కాబట్టి, ఆస్తులు లేవు, భూములు లేవు కాబట్టి వాళ్ళని పూర్తిగా చదివించి లేకుంటే భూములు కూడా కొనుగోలు చేసి వాళ్ళని ఆర్థికంగా స్పెషల్ అటెన్షన్ పెట్టి చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు.